భారత్ తన సైనిక పాఠవాన్ని మరింతగా మెరుగుపరుచుకుంటుంది. ఇందులో భాగంగా అధునాతన ఆయుధ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో శత్రువులను ప్రయోగించే గగనతల ఆయుధాల నుంచి కాపాడుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను DRDO రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ దేశం మరో దేశంపై దాడులు చేస్తుందో ఎవరికీ తెలియటం లేదు. చర్చల ద్వారా పరిష్కారమయ్యే విభేదాలను కూడా యుద్ధాల వరకు తీసుకెళ్తున్నాయి కొన్ని దేశాలు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తమ సైనిక పాఠవాన్ని పెంచుకోవడంలో ప్రస్తుతం బిజీగా ఉన్నాయి. ఇందులో భాగంగా భారత్ కూడా తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ భారత్ ప్రస్తుతం దీని మీదే ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. తాజాగా సదరు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ను ఒడిశా తీరం నుండి DRDO విజయవంతంగా పరీక్షించింది. వాస్తవానికి ఇదొక బహుళ అంచెల డిఫెన్స్ వ్యవస్థ కాగా భారత్ గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యానికి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ఒక ఉదాహరణ అన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. శత్రువులు ప్రయోగించే గగనతల ఆయుధాల నుంచి సదరు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ కాపాడుతుందన్నారు ఆయన. ఈ మేరకు X వేదికగా రాజ్నాథ్ సింగ్ పోస్ట్ పెట్టారు. అంతేకాదు క్షిపణి ప్రయోగాలపై కూడా భారత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇటీవల అగ్ని 5 పేరుతో ఒక మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి భారత్ ప్రయోగించింది. ఈ ప్రయోగంలో అగ్ని 5 క్షిపణి తన లక్ష్యాన్ని సాధించింది. అగ్ని 5 క్షిపణి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసింది. కాగా అగ్ని 5 క్షిపణి పరిధి 5000 కిలోమీటర్లు. ఒకేసారి 3 అణువార్ హెడ్లను మోసుకెళ్లి ఫైర్ చేయగల సామర్థ్యం అగ్ని 5 క్షిపణికి ఉందంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఇదిలా ఉంటే రాకెట్ ఫోర్స్ పేరుతో ఒక భద్రతా వ్యవస్థను పాకిస్తాన్ ఏర్పాటు చేస్తోంది. కాగా ఈ రాకెట్ ఫోర్స్ అంతిమ లక్ష్యం భారతదేశమేననే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రాకెట్ ఫోర్స్కు ఒక ప్రత్యేకత ఉంది. సంప్రదాయ యుద్ధం జరుగుతున్న వేళ ప్రత్యర్థి దేశాల క్షిపణుల మోహరింపు వంటి కీలక అంశాలను సదరు రాకెట్ ఫోర్స్ చూసుకుంటుంది. పాకిస్తాన్ సైనిక పాఠవాన్ని పెంచడానికి ఈ రాకెట్ ఫోర్స్ ఉపయోగపడుతుందని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ వెల్లడించారు. కాగా రాకెట్ ఫోర్స్ ఏర్పాటు నేపథ్యంలో పరోక్షంగా పాకిస్తాన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాకెట్ ఫోర్స్కు ధీటుగా సుదర్శన్ చక్రాన్ని భారత్ సిద్ధం చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విదేశాల కుట్రల నుంచి తనను తాను కాపాడుకోవడానికి సదరు సుదర్శన్ చక్రం భారత్కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఆయన. అంతేకాదు 100% దేశీయ టెక్నాలజీతో సుదర్శన్ చక్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు నరేంద్ర మోదీ వెల్లడించారు. భారత్లోని ప్రతి పౌరుడు సదరు సుదర్శన్ చక్రం కింద సురక్షితంగా ఉండవచ్చునని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అంతేకాదు మహాభారతంలోని శ్రీకృష్ణుడు భగవానుడి స్ఫూర్తితో సుదర్శన్ చక్రానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద సుదర్శన్ చక్రం రూపంలో పాకిస్తాన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పుడు యుద్ధతంత్రం సమూలంగా మారిపోయింది. అత్యాధునిక ఆయుధాలే ఇప్పుడు జయాపజయాలను నిర్ణయిస్తున్నాయి. ప్రధానంగా డ్రోన్లతో చేసే దాడులే ప్రత్యర్థుల్ని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. సైనికుల పరాక్రమాల కంటే చేతుల్లో ఉన్న అధునాతన ఆయుధాలే యుద్ధాల్లో విజేతలెవరో నిర్ణయిస్తున్నాయి. ప్రధానంగా వర్తమాన యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర కీలకంగా మారింది. ఎవరి దగ్గర అత్యంత అధునాతన డ్రోన్లు క్షిపణులు ఉంటాయో వారే విజేతలవుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ కూడా అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్కాల్స్ క్రూయిజ్ మిసైల్స్. దీనినే స్మార్ట్ షాడో అంటారు. మౌలికంగా ఇదొక క్షిపణి. ఈ క్షిపణి రాఫెల్ ఫైట్ జెట్ల నుంచి లాంచ్ చేస్తారు. కాగా
స్కాల్స్ క్రూయిజ్ మిసైల్ ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించింది. జైషే మహమ్మద్ అలాగే లష్కరే తోయిబాకు చెందిన అనేక బంకర్లను ఈ క్షిపణి ధ్వంసం చేసింది. ఆర్పీ డ్రోన్లు ఇవి కూడా ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించాయి. వీటిని ఖచ్చితమైన టార్గెట్ల ధ్వంసానికి భారత సైన్యం వినియోగించింది. ఆర్పీ డ్రోన్లు ఉపయోగించి లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత బలగాలు సమర్థవంతంగా ధ్వంసం చేశాయి. వాస్తవానికి ఆర్పీ డ్రోన్లు భారత తయారీ కాదు, ఇజ్రాయెల్ వీటిని రూపొందించింది. ప్రధానంగా చైనా తయారు చేసిన HQ-9 మిసైల్ డిఫెన్స్ యూనిట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఆర్పీ డ్రోన్లను డిజైన్ చేసింది. ఇటీవల కాలంలో డ్రోన్లు, క్షిపణులు ఈ రెండు పదాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను ఒకసారి చూద్దాం. క్షిపణి అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ఆయుధం. ఒకసారి టార్గెట్ను ఫిక్స్ చేసి వదిలితే చాలు, మనమేం చేయనక్కర్లేదు. సదరు టార్గెట్ ఎటు వెళితే క్షిపణి కూడా అటే వెళ్తుంది. అయితే డ్రోన్లు అలా కాదు, డ్రోన్లకు మానవ నియంత్రణ అవసరం. ఏమైనా ఇది డ్రోన్లతో యుద్ధం చేసే కాలం. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించి తీరాల్సిందే. ఏది ఏమైనా యుద్ధతంత్రం మారింది. మారిన యుద్ధతంత్రానికి ధీటుగా అన్ని దేశాలు యుద్ధ తీరును మార్చుకోక తప్పదు.